ఇలా అయ్యా. దీనికి రీజన్ డ్రగ్స్, ఇంజెక్షన్స్, గుడ్ ఫుడ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పీవీఆర్ డైలీ డోస్. అందరూ ఇక్కడ ఫ్యూచర్ ప్లాన్ ఫ్యూచర్ ఇది చూసుకోవాలి, ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఫ్యూచర్ కి ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయండి, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయండి, మీ ఫ్యూచర్ బాగుంటది, మీ పిల్లలకి కానీ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే మీ ఫ్యూచర్ కి అది రెండింతలు మూడింతలు అవ్వకుంటూ వెళ్తది. కానీ ఎవ్వరు ఫిట్నెస్ మీద చేయండి. ఫిట్నెస్ మీరు ఆరోగ్యంగా ఉంటే, ఈ రోజు ఆరోగ్యంగా మంచిగా ఫుడ్ తింటా ఉంటే రేపు ఎల్లుండి ఇంకొక 10 years అట్లా హెల్తీగా బతుకుతారని ఎవరు చెప్పారు. ఆర్ చెప్పినా వాళ్ళ మాటలు మనం వినం. ఎప్పుడు మనీ వెనకాల పరిగెత్తడానికే ట్రై చేస్తుంటాం. కానీ మీ లైఫ్ లో ఒక్క నిమిషం ఆగి, అరే నేను రైట్ ఫుడ్ తింటున్నానా, ఆర్ నేను తినే ఫుడ్ క్వాలిటీదా, ఆర్ హెల్దీగా ఉంటుందా అని ఉన్న దాంట్లో చికెన్లు, మటన్లు అట్లాంటి ఎక్కువ రోజు ఇది తినాలని అలా చెప్పట్లేదు. తినే ఫుడ్ లో అట్లీస్ట్ మంచి ఫుడ్ క్వాలిటీ ఉంటుందా, నేను తినేవి ఇప్పుడు ఒక రోజు చిప్స్, కూల్ డ్రింక్స్ వాటి మీద స్పెండ్ చేసే మనీని ఒక ఎగ్, బనానా ఈ టైప్ లో తినడం, అది చేయడం వల్ల ఏమవుతుంది, మీ బాడీ సఫర్ అవ్వదు, ఈజీగా డైజెస్ట్ చేసుకుంటది, అండ్ మీకు ఎక్కడ ఎనర్జీ కావాలో, ఎక్కడ మజిల్ గ్రోత్ కావాలో అది మీకు జనరల్ గా చూపిస్తుంది. సో ఎక్కడ చూసినా కల్తీ. మనమైనా అట్లీస్ట్ తినే ఫుడ్ ని కొంచెమైనా క్వాలిటీ ఉందో లేదో చెక్ చేసుకొని, ఆర్ తినే ప్లేసెస్ ఎక్కడైనా ఉంటే కొంచెమైనా నీట్ గా ఉన్నాయా, డర్టీగా లేకుండా క్లీన్ గా ఉన్నాయా, కొంచెమైనా హైజెనిక్ గా మెయింటైన్ చేస్తున్నారా లేదా అని చెక్ చేసుకొని తినడం బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే మనం రోజు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం, ఎవరో ఒకరు ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉన్నారు, ఫుడ్ లో ప్రాబ్లం ఉందని, ఇది తినడం వల్ల ప్రాపర్ గా డైజెస్ట్ అవ్వకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని న్యూస్ ఛానల్లో కూడా చెప్తానే ఉన్నారు. బట్ స్టిల్ మనం అదే వేలో వెళ్తాం. అందుకే నా ఫీలింగ్ ఏంటంటే, ఈవెన్ నేను కన్జ్యూమ్ చేస్తా ఏదో 1-2 days అట్లా, బట్ మంచిగా తినడానికి కొంచెమైనా యూస్ఫుల్ అయ్యేటి బాడీకి, లైక్ ప్రోటీన్ గానీ, తినే మీట్ గానీ, ఎగ్స్ గానీ మంచి తినడానికి నేనైతే ట్రై చేస్తాను. సో మీరు అట్లనే ఫాలో అవుతే మీరు హెల్దీగా ఉంటారు, అందరం హెల్దీగా ఉండొచ్చు. నా ఫీలింగ్ అయితే అది. సన్నగా చిన్నప్పటి నుంచి ఉండేవాడిని, ఒక్కసారి పోస్ట్ ఇస్తున్నాను చూడండి, ఇలా ఉండే మనిషిని ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ ఇలా అయ్యా. దీనికి రీజన్ గుడ్ ఫుడ్, ఇంజెక్షన్స్, డ్రగ్స్ అట్లాంటి ఏం కాకుండా ఓన్లీ ఫుడ్, మంచి ఫుడ్. అండ్ ప్రోటీన్ అయితే నేను ఖచ్చితంగా కన్జ్యూమ్ చేస్తాను. బికాస్ మీరు అనుకుంటారు అమ్మ పౌడర్ తింటారు, పౌడర్ తాగుతారు, ఫుల్ ఇట్లా వస్తుంది, ఫేక్. మీకు గ్లూకాన్ డి, ఓఆర్ఎస్ కన్జ్యూమ్ చేస్తారు, ఇది కూడా ఎనర్జీగా తాగడం అనేది మ్యాండేటరీ. మనం ఎక్స్పెన్స్ దాన్ని బేర్ చేయలేకపోతే ఇట్స్ ఓకే, మనం వేరే అదర్ సోర్సెస్ ల ద్వారా కూడా మనం కన్జ్యూమ్ చేసుకోవచ్చు, ప్రోటీన్ తీసుకోవచ్చు. బట్ నేనైతే బడ్జెట్ ఉంది కాబట్టి నేను 1000-2000 స్పెండ్ చేసి తీసుకునేవాడిని మంత్లీ. బట్ ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ నేనైతే తీసుకోవట్లేదు, ఎందుకంటే ఇప్పుడే రీసెంట్ గా మళ్ళీ స్టార్ట్ చేశాను. కాబట్టి నా సజెషన్ ఏంటంటే, అందరం మంచి ఫుడ్, హెల్దీ ఫుడ్ ని కన్జ్యూమ్ చేయాలి. ఇప్పుడు లెట్స్ ఒక 50 ఏజ్ తర్వాత మనకి ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. అప్పుడు మనం డాక్టర్ ని కన్సల్ట్ అయితే ఏం చెప్తారు, అరే మీరు ఎక్సర్సైజ్ చేయాలి, కొంచెం ఇది తగ్గించుకోవాలి, కొంచెం అది తగ్గించుకోవాలి, అది ఇది అని చెప్తారు. బట్ మనం ఇప్పటి నుంచే రెగ్యులర్ గా వాకింగ్స్ కానీ లేకపోతే చిన్న చిన్న వర్కౌట్స్ చేయడం వల్ల మన బాడీని మన కంట్రోల్లోనే ఉంటది. ఎట్ ద సేమ్ టైం మనకి ఏ హెల్త్ ఇష్యూస్ రాకుండా అయితే ఉంటది. అండ్ ఆఫ్ కోర్స్ మనం తినే ఫుడ్ వల్ల కూడా మన బాడీ అనేది పెరగడమా ఆర్ అట్లనే ఉండడమా మనకు అర్థమవుతుంది. సో ఎక్కువ కార్బ్స్ అండ్ ప్రోటీన్ బేస్డ్ ఫుడ్ తీసుకుంటే ఎట్లుంటది అంటే, తినే ఫుడ్ వల్ల కూడా మన బాడీ అనేది ఎట్లా బిల్డ్ అవ్వాలనేది తెలుస్తుంది. ఇప్పుడు మన కెరియర్ లో ఎట్లాంటి రోల్ చూస్ చేసుకుంటే మనం అట్లా వెళ్తాము అనేది. ఇప్పుడు లెట్స్ సే బీకామ్ డిగ్రీలో చదువుకుంటే ఈ టైప్ ఆఫ్ జాబ్స్ ఎత్తుకోవాలి, అండ్ ఇప్పుడు బీటెక్ ఎత్తుకుంటే సాఫ్ట్వేర్ దాంట్లోకి వెళ్ళాలి. మనం ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే, హెల్దీ ఫుడ్ తీసుకుంటే హెల్దీ ఫుడ్ లేక వెళ్తాం. జంక్ ఫుడ్ తీసుకొని అంత రెగ్యులర్ గా అదే యూజ్ చేసుకుంటూ ఉంటే మనం ఒక వేలో వెళ్తాం, మన బాడీ ఒకలాగా ఉంటుంది, ఆ లోపల ఉన్న పార్ట్స్ అన్ని కూడా వర్క్ చేసి ఆగిపోవడం అట్లా స్టార్ట్ అవుతుంది. సో మీరు ఎంచుకునే పాత్ వేస్ ని బట్టే మీ లైఫ్ జర్నీ అనేది డిఫైన్ అయి ఉంటుందని నా ఫీలింగ్. మీరు కూడా అందరూ ఇట్లా జిమ్లు చేయాలి అది అలా కాదు, అట్లీస్ట్ స్మాల్ వర్కౌట్స్ చేసుకుంటా ఉంటే, రెగ్యులర్ యాక్టివిటీస్. ఏమైపోయిందంటే లైఫ్ లో రెగ్యులర్ యాక్టివిటీస్ తక్కువైపోయినాయి, చేసే పనులని మెషినరీస్ చేయడం కానీ ఆటోమేటిక్ అయిపోవడం వల్ల మనం మన బాడీకి ఆ పని ఇవ్వకపోవడం వల్ల అది రెస్ట్ లోనే ఉండిపోతుంది. దాని వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే అందరూ ఫేస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు అనుకోవచ్చు అంత సొల్లు, ఎవరైనా ఇదే చెప్తారు, అది నేను సొల్లు చెప్పడానికి కాదు, నాకు ఫీలింగ్ అనిపించింది చెప్తున్నాను. మీకు ఫాలో అవ్వాలనిపిస్తే అవ్వండి, లేదంటే లైట్ తీసుకోండి, అది మీ ఇష్టం. బట్ ఎవరైనా మంచి చెప్పడానికే ట్రై చేస్తారు, బట్ మంచి అనేది ఎవరికి నచ్చదు. లెట్సే ధూమ్ధామ్ చేసే ఊపే అని చెప్తే అది కరెక్ట్ కాదు. ఫైనల్ గా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, స్టే హెల్దీ, స్టే ఫిట్. Thank you so much for watching this video. I hope you will like this video. Yours RP.